హలో ఫ్రెండ్స్, ఈరోజు బంజారా స్టైల్లో బంజారాలు ఎక్కువగా చేసుకునే రొట్టెలు ఎలా చేసుకుంటారో చూసిద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుకు వచ్చేసి ఒక బేసన్, దాంట్లో మీరు ఎన్ని రొట్టెలు చేయాలనుకుంటున్నారో దానికి సరిపడా పిండి, రొట్టెల పిండి మీన్స్ జొన్న పిండితో పాటు ఒక గిన్నెలో రొట్టెలు అద్దుకోవడానికి ఇంకో గిన్నెలో కొంచెం జొన్న పిండి, వాటరు, పీట, దాని తర్వాత కట్టెల పొయ్యి మంచిగా మండించి దానిపైన పెనం పెట్టేసేయాలి. గరిట, ఆ గరిటను తెలుగులో ఏమంటారో నాకు కామెంట్ చేయండి. నేనైతే మా బంజారాలో సలాకి అని అంటాము, తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. నాకు ఒకసారి కామెంట్ చేయండి, ఆ రొట్టెలు తిప్పే గరిటని తెలుగులో ఏమంటారో. దాని తర్వాత మంచిగా పిండిని చిక్కగా చేసుకోవాలి. చిక్కగా తీసుకొని ఇంకా ముద్దలాగా తీసుకొని చేతి పైన కొంచెం సైజ్ అంత రొట్టె తీసుకొని ఇంకా పీట పైన పిండి చల్లుకొని ఇంకా పటపట కొట్టేయడమే. రొట్టె అనేది మధ్యలో చినుకుతుంది, చాలామందికి మధ్యలో అనేది బ్రేక్ అయిపోతుంది. అలా బ్రేక్ కాకూడదు అంటే రొట్టెని కార్నర్స్కి మాత్రమే కొట్టాలి. మనం ఎక్కువ కార్నర్స్కి మాత్రమే కొట్టి మధ్యలో అరచేతికి మనకు మధ్య భాగం ఉంటుంది కదా, దాన్ని మాత్రం కొద్దిగా టచ్ చేయాలి. అలా అయితే రొట్టె అనేది సమానంగా వస్తుంది. ఇది వైపులో రొట్టె మొత్తం సమానంగా వస్తుంది. ఒకసారి చూసేయండి, నేను ఇలా చేస్తున్నాను వీడియోలో. అలా కార్నర్కి మాత్రమే నా ఫింగర్స్ వెళ్తున్నాయి. అలా కార్నర్కి మాత్రమే మనం రొట్టెని కొట్టేసుకొని మనం మధ్య భాగం మాత్రం మధ్యలో తాగాలి. అలా అయితే రొట్టె అనేది బ్రేక్ కాదు, మంచిగా వస్తుంది. దాంతోపాటు చాలామంది హీట్ వాటర్ యూస్ చేయాలా, కోల్డ్ వాటర్ యూస్ చేయాలా అని అడుగుతుంటారు. హీట్ వాటర్ అనేది మ్యాక్సిమం ఎక్కువ మంది యూజ్ చేస్తారు. ఎందుకంటే మనం జొన్నలకి సమానంగా బియ్యం కూడా తీసుకుంటే హీట్ వాటర్ కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా జొన్నలు కొద్దిగా ఎక్కువ తీసుకొని దానికి కొద్దిగా రైస్ తక్కువగా తీసుకుంటే మనం చల్లటి నీళ్ళతో చేసిన సూపర్గా అవుతుంది, అసలు సాగుతుంది రొట్టె. ఎందుకంటే ఇక్కడ మనం రైస్ తక్కువగా వేస్తున్నాం, జొన్నలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి చల్లనీళ్ళున్నా ఓకే. ఇక్కడ నేను మా అమ్మ ఇద్దరం కలిసి చేస్తున్నాము. అలా పెనం పైన వేసుకొని అలా కాల్చుకోవాలి మనం రొట్టెని. అలా కాల్చుకున్న రొట్టెని గంపలో వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మా మమ్మీ 2 చేతుల పైన తీసుకొని ఎలా వేస్తుందో సేమ్ అలా వేసేసాలి. 2 చేతుల వైపు తీసుకొని అలా వేసేసి, కొందరు రొట్టె మీద రొట్టె పెట్టి కూడా వేస్తారు. నేను ఆ వీడియో కూడా ఒకసారి అప్లోడ్ చేస్తాను, అది ఎలా పెట్టేయాలో. ఇప్పుడు రొట్టెలు తీసుకునే మిషన్స్ వస్తున్నాయి. అబ్బా, ఎవరు ఇంత రిస్క్ పడేది అని అంటారా? ఉంటారు కొందరికి చేతులతో చేసుకోవాలని కొందరికి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, అంతే తప్ప ఏం లేదు. చూసేయండి నేను ఇలా చేస్తున్నాను. ఇంకా అలా నెక్స్ట్ చేసుకుంటూనే వెళ్తున్నాము నేను మా మమ్మీ. ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ కదా, అందుకని ఇద్దరం చేసుకుంటున్నాము. నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకా మమ్మీ చూడండి, పిండి అనేది బాగా పిసుకుతుంది, దాన్ని పిసికి చంపేస్తుంది. అనుకున్న ప్రాణంగా మొత్తం చంపేస్తుంది. అలా పిసికేస్తుంది. అలా పిసకడమే మంచిది మనకు. అలా పిసకడం ద్వారా రొట్టె అనేది చిక్కగా అవుతుంది. చిక్కగా అయిన రొట్టె మంచిగా చేసుకోవాలి. మంచిగా పెనం సైజ్ అంత రొట్టె వేసాము. ఆ రొట్టెని కూడా కాల్చుకుంటేనే రొట్టె అనేది పర్ఫెక్ట్గా, మనం పిండి మంచిగా తీసుకొని పీట నిండా రొట్టేసి దాన్ని తీసేసి పెనం పైన చక్కగా వేసేసిన వాటర్ పోసేసిన రొట్టె సరిగా కాలకపోతే అంతా అట్టర్ ఫ్లాఫే. మనం మంట మంచిగా పెట్టుకొని ఇరువైపులా అలా గరిట సలాకి, తెలుగులో కామెంట్ చేయండి దాన్ని, అలా సలాకితోని ఇరువైపులా మంచిగా కాల్చుకోవాలి. అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ రొట్టె అనేది తయారవుతుంది. చూడండి, పర్ఫెక్ట్గా రొట్టె తయారైపోయింది. తీసేసి పీటలు వేసేసింది. ఇంకా చూడండి రొట్టెలు ఎలా ఉన్నాయో, సూపర్గా వచ్చాయి కదా, సన్నగా ఒకే సైజులో వచ్చాయి. అలా చూసేయండి ఎలా ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. బాయ్.